ఆపోజిట్ కుప్పం బైపాస్ రోడ్ కొతారి డ్రిప్. డీలర్ ఇట్లున్నాం అగ్గారు చేస్తామా కోడి కోసి అగ్గారు చేస్తే నీకు తగ్గిపోతుందంట కొంచెం எடுத்துட்டு போலாம் ஒரே வாட்டி எடுத்துட்டு போக முடியாது ஒரு 20 கேஜி எடுத்துட்டு போலாம்ப்பா ஏவா இப்ப பரவாயில்லையா நல்லா இருக்குதா ఏసీ లేకపోతే ఒక నిమిషం బతకలేదు. నేను కూడా అలాగే ఉన్నాను, కానీ ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ మట్టిలో ఎండ వాన చలి అనేది లేకుండా ఇక్కడ నాకు ఒక తెలియని స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. ఈ భూమాత యొక్క మహత్యం ఇంకేం లేదండి. అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఇప్పుడు మనం వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళేక ముందు కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటనేది కూడా నేను ఈరోజు చెప్పేస్తాను. దానికి లైట్లు మనం వెలుతురు ఇవ్వాలి కదా మన చామంతి పూల తోటకు. అందువల్ల ఒక 400 బల్బులు కావాల్సి వస్తుంది. దానికి వైరింగ్ సామాన్లు ఇవన్నీ కూడా కావాలి. అందుకు ఈ వైరింగ్ సామాన్లు ఇవన్నీ తీసుకురావడానికి నేను ప్లేస్కి వెళ్తున్నాను. మీకు నేను చూపిస్తాను అక్కడ ఏంటి అనేసి. చూడండి, మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే చల్దిగానిపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ షాప్కి వచ్చినాను. వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ఐటమ్స్ కావాలో నేను ఇక్కడికే వస్తాను. ఈ ఫెన్సింగ్, మనం వేసినటువంటి ఫెన్సింగ్ ఇవన్నీ కూడా నేను ఇక్కడే కొన్నాను. ఈ షాప్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మంచి క్వాలిటీ ఐటమ్స్, ప్లంబింగ్, అదేవిధంగా హార్డ్వేరు, ఎలక్ట్రిక్, ఈ మోటార్స్ సంబంధించింది మీరు తీసుకోవాలంటే చల్దిగానిపల్లి వీకోట శాంతిపురం మధ్యలో చల్దిగానిపల్లి అనేటువంటి ఊరు వస్తుంది. మన కుప్పం నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఈ షాప్లో మీరు తీసుకోవచ్చు. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి. ప్రైస్ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి మీరు ఓనర్తో మాట్లాడి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో మీరు ఇప్పుడు ఒకసారి ఓనర్తో నేను మాట్లాడిస్తాను చూడండి. సార్ వెంకటేష్ సార్. సార్ నమస్తే సార్. నేను మీకు బాగా తెలుసు, మీరు నాకు బాగా తెలుసు, కానీ మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కోసము మీ పేరు, మీ షాప్ ఎక్కడుంది, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతుంది, దీని క్వాలిటీ గురించి కాస్త చెప్పండి సార్. సార్ నా పేరు వెంకటేష్. చల్దిగానిపల్లి విలేజ్, రామకుప్పం మండలంలో హైవేలో ఉంటాం సార్. కుప్పం వీకోట హైవేలో మేము ఫినోలెక్స్ డిస్ట్రిబ్యూటర్ సార్, డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్. వైర్లు, కేబుల్స్, బల్బులు, స్విచ్చెస్, ఫ్యాన్లు, గీజర్లు, ఫినోలెక్స్ డ్రిప్ కాకుండా ఆల్ ప్రొడక్ట్స్. దాంతోపాటు జైన్ డ్రిప్ ఇరిగేషన్ ఉంది, టాటా పైప్స్, టెక్స్మో మోటార్స్, టాటా వైరన్ ఫెన్సింగ్, చైన్ లింక్ అన్నీ ఉన్నాయి సార్. మీకు స్టార్టర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ బ్రాండెడే అమ్ముతున్నాము సార్. రీజనబుల్ కాస్ట్కి అమ్ముతున్నాము, ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. అది తెలుసు నేను, ఎందుకంటే నేనే కస్టమర్ సార్. ఇప్పుడు మన పూల తోటకు మీరైతే ఏం అడ్వైస్ చేస్తారు? ఎట్లాంటి మెటీరియల్ లైట్స్ దీనికి తీసుకోవాలా సార్? ఫినోలెక్స్ బల్బ్స్, ఫినోలెక్స్ హోల్డర్ ఉంది, ఫినోలెక్స్ వైర్ ఉంది. ఒకసారి వేసుకునేస్తే మనం 5 years 10 years అయినా మళ్ళీ మార్చే పని రాదు. దాంతోపాటు లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది, పెద్దగా రిమార్క్ రావు సార్. బల్బులు బర్నింగ్ కావు. దాంతోపాటు లైటింగ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది మనది ఫినోలెక్స్. క్వాలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, త్వరగా గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంది సార్. అన్ని రకాల పైప్స్, హార్డ్వేర్ ఐటమ్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీకు అన్నీ దొరుకుతుంది. మంచి క్వాలిటీ. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి చెప్తున్నాను. బెంగళూరులో చిక్పేట్కి వెళ్తాం మామూలుగా. మనం చేసే తప్పు చెప్పేస్తాను చూడండి. మామూలుగా బెంగళూరులో చిక్పేట్కి వెళ్ళి మనం ఏం చేస్తాము అంటే హోల్సేల్లో చాలా చీప్గా దొరుకుతుంది అనే ఉద్దేశంతో మనం తీసుకొస్తాము. నేను ఒక 4 years బ్యాక్ ఇల్లు కట్టినాను. అప్పుడు నేను పప్పులో కాలేసినానని చెప్పచ్చు. ఎందుకంటే అంటే ప్రతి షాపు బెంగళూరు, చిక్పేట్లో మోసం చేస్తారని నేను చెప్పను.
కానీ ఒక్కొక్కసారి మనం అన్ని వేళ్ళు సమానం కాదు కదా, ఒక్కొక్కసారి మనకు అలాంటి అనుభవాలు ఎదురవుతాయి. ఇంట్లో ఇప్పుడు 4 ఇయర్స్కి అన్ని స్విచ్లు పాడైపోయింది. సో ఇలాంటి షాప్స్లో కానీ కొన్నారు అంటే మనం లోకల్ మర్చెంట్స్ని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. వాళ్ళకు మంచి క్వాలిటీ ఇవ్వాలనేటటువంటి ఒక ఎంతూజియాజం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇది దయచేసి ఇది నేను పెయిడ్ ప్రమోషన్ కాదు. వీళ్ళ మిస్సెస్ కూడా మా నాన్న శిష్యురాలే, మళ్ళీ నా క్లాస్మేట్. ఆ ఒక్క దీంతో చెప్తున్నాను, మీరు రండి ఒకసారి వచ్చి షాప్ చూడండి. మీకు ప్రైజు, ఆయన చెప్పే ప్రైజు, మీరు అడిగే ప్రైజు మీకు ఓకే అంటేనే మీరు తీసుకోండి, అంతేగాని ఇదేది బలవంతంగా నేను చెప్పడం లేదు. ఇప్పుడు మన వ్యవసాయ క్షేత్రంలో వేసిన ఫెన్సింగ్ చూడండి ఎంత బాగుంది. ఆ ఫెన్సింగు, ఆ మెటీరియల్ అంతా కూడా నేను ఇక్కడే కొన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన బల్బులు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే కదా సార్ ఇప్పుడు మనం తీసుకుంటాం. ఇన్వర్టర్ సార్ ఇది 15 వాట్స్. ఓకే, ఇది 9 వాట్స్. ఇది 9 వాట్స్. ఇప్పుడు మనం తీసుకుంటా ఉండేది ఇదే చూడండి. ఇప్పుడు మనం తీసుకుంటా ఉండేది ఇదే 9 వాట్స్. ఇప్పుడు ఇది దాదాపు ఒక 400 తీసుకుంటా ఉన్నాం మనం. సో ఇప్పుడు ఎంతెంత కాల్స్ వస్తుంది సార్? ఇప్పుడు మా ఎలక్ట్రీషియన్ ఒక 350 చెప్పినాడు. ఒక 50 ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అంటారా? సరిపోతుంది. అంటే ఫినోలెక్స్ వైర్ ఒక 3 కాయిల్స్, మళ్ళీ 380 బల్బ్స్, 380 హోల్డర్స్ 180 మీటర్స్ కాయిల్స్, 3 కాయిల్స్. ఇక్కడ సార్ ఈ పంపుల గురించి కొద్దిగా చెప్తారా? సబ్మెర్సిబుల్ టారోటెక్స్మో సార్. అట్లా ఊరికే పెట్టుకోండి చాలు. ఇట్లా పెట్టుకోండి చాలు అంతే. టారోటెక్స్మో 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది సార్. మన దగ్గర తీసుకున్న రోజు నుంచి. ఇదేనా? అవును సార్. ఓకే 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఏమైనా బర్నింగ్ అయినా లేదంటే ఏదైనా వేరే ఏ రిపేర్ వచ్చినా 2 times 2 years లో ఫ్రీగా చేస్తారు సార్. ఫ్రీగా ఇదే? అవును సార్. ఓకే. కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు తమిళనాడు, ముల్బాగులు, కోలార్ తక్కువ ఉంటా ఉంటాయి. ఇప్పుడు మా స్టోర్లోనే బెస్ట్ రేట్కి ఇస్తా ఉన్నాం. నేనైతే ఫినోలెక్స్ రైలు స్కానర్ ఉంటుంది. స్కానర్ చేస్తే ఒరిజినల్ డూప్లికేట్ ఎప్పుడు తయారైంది ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఓకే. పాట వస్తుంది రాములు నీకు? శివుని పాట నాకు కొంచెం గట్టిగా పాడాలి. సూపర్, గట్టిగా పాడు రాములు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవబ్ది తారకం పరం నీలకంఠమిచ్చితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుదాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. సూపర్ రా బంగారు, చాలా బాగా పాడినావు. నీ పేరేమ్మా? శాన్వి. ఎవరు సార్ ఈ పాప? మా తమ్ముడు కూతురు. చాలా బాగా పాడినావు. ఆల్ ద బెస్ట్. నువ్వు పాడు రాములా. నువ్వు పాడు. నిదానంగా పాడు. మంగళ శుభ చరణ జయ మృత్యుంజయ మహదేవ మహేశ్వర మంగళ శుభ చరణ నంది వాహన నాగభూషణ నంది వాహన నాగభూషణ దీపమగుణ సదన. ఇదే అనమాట మెటీరియల్. సో అయిపోయింది. ఇక్కడ చెల్లిగన్పల్లిలో మనం ఏమేమి కావాలో మెటీరియల్ అంతా తీసుకొని బయలుదేరుతున్నాము. దానికి పైన ఇంకో 40,000 వేస్తుంది.
మనం వేస్తాండి ముక్కాలు ఎకరాకు ఏమేమి మెటీరియల్ ఇస్తానో క్లీన్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసాక. సార్ పీవీసీ పైపులు మూడు వేసినాము. ఇది ఇస్తావా ఇక్కడ ఉండేది? ఇవి 3 కంపెనీవి. తర్వాత బాల్వాల్ 1, టీ 1, ఎల్బోల్ 3, గ్రోమెట్ టేకప్ జాయినర్లు అన్నీ 50, గమ్ము 100 ml, ప్లెయిన్ లాటర్లు 20 మీటర్లు, మల్చింగ్ పేపర్ 3 రోల్స్ 600 మీటర్లు 3. మీకు దాదాపు 70 సెంట్లు వస్తుంది 3 రోల్స్. ఇప్పుడు ఇదే అంత ఇస్తాండి. ఇదే దీన్ని ఏమంటారు? దీన్ని అది జాయినర్స్ అంటే డ్రిప్ జాయినర్. అది దీని లోపల ఏదో చిన్నది అది చూపించు. ఇది గ్రోమెట్ అంటారు, వాషర్ అంటారు, ఏదైనా. ఇది పీవీసీ లోపల వేసుకుని ఇక్కడ వేసి ఉంచాము. ఓకే, ఇట్లా వేసేది ఈ విధంగా. ఓకే, సేమ్ ఇక్కడ వచ్చేది వాషర్ కానీ గ్రోమెట్ కానీ రెండింటిలో ఏదో ఒకటి అనొచ్చు. ఇంకోటి వచ్చి టేకప్, వాషర్ లోపల వేసేది టేకప్. ఇవి ఓకే. ఇది గేట్ వల్ల ఇది బాల్ సౌండ్. ఇప్పుడు మల్చింగ్ పేపర్ ఇట్లా అంటే మల్చింగ్ పేపర్ 20 మైక్రాన్స్ మీకు 6 months అట్లా వస్తుంది. లైఫ్ 6-7 months వస్తుంది. మళ్ళీ ఇది ఇస్తున్నావు డ్రిప్ 400 meters. ఓకే సార్. ఇంకోసారి అడ్రస్ చెప్పే. అడ్రస్ గట్టిగా. ఫ్లవర్ మార్కెట్ ఆపోజిట్ కుప్పం బైపాస్ రోడ్, కొతారి డ్రిప్. డీలర్షిప్ తీసుకున్నాము. ఇంకా అంటే ఇప్పుడు మనం ఇక్కడ డ్రిప్ షాప్లో ఉన్నాము. చాలా వీడియోస్లో కూడా నేను ఈ డ్రిప్ షాప్ చూపించినాను. ఎందుకంటే నిన్నలే మనము ఇక్కడ చెల్లిగానిపల్లిలో ఎలక్ట్రిక్ సామాన్లు తీసుకున్నాము. ఇక్కడ కుప్పంలోనే డ్రిప్ షాప్కి వచ్చినాము. ఎందుకంటే డ్రిప్పులు మళ్ళీ కొత్త డ్రిప్పులు వేయాలి కదా, అందువల్ల. సో ఈ షాపే రెగ్యులర్గా నేను వచ్చేది. చూసినారంటే ఈ షాప్లోనే మామూలుగా చాలా వీడియోస్లో నేను చూపిస్తూ ఉంటాను. సో ఇంకోసారి చూపిస్తామనేటటువంటి ఉద్దేశం. అంటే ఎవరైనా మన వాళ్ళు, అందరికీ తెలిసి ఉంటుంది కుప్పంలో షాప్స్, తెలియకపోతే ఒకసారి ఇక్కడ విజిట్ చేయొచ్చు. నేను ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియోలో చూపించినాను, చూడండి. సో ఇప్పుడు మనం డ్రిప్స్, అదేవిధంగా మల్చింగ్ పేపరు, ప్లంబింగ్కు కావాల్సినటువంటి మిగతావన్నీ కూడా ఐటమ్స్ తీసుకొని మనం ఇప్పుడు ఆటోలో మనం తోటకి వెళ్తాం. తోటకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఏమేమి కొన్నాను అనేది నేను చూపిస్తాను మీకు. చూడండి, నేను చెప్పినాను కదా గత వీడియోలో, నేను ఒక వారం రోజులు ఫ్రీగా ఉంటాను, ఆఫీస్ ఏం లేదనేసి. అందువల్ల మొత్తం ఈ పనులు చేసుకునేస్తాను. నిన్న బెంగళూరు వెళ్ళాల్సి ఉండింది కాబట్టి ఒకరోజు వేస్ట్ అయింది, పర్లేదు. ఈరోజు ఈ వర్క్ అయిపోయిందంటే, అంటే ఇవన్నీ ఎత్తుకుపోయి మనము మన వ్యవసాయ క్షేత్రంలో డంప్ చేసినామంటే రేపు మన్నాడు నిదానంగా పని చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న రోటావేటర్తో భూమి కూడా బాగా దున్నేసినారని చెప్పినాడు జానకిరామ్. కాబట్టి ఇంకా పనులన్నీ మనం చకచకా చేసుకోవచ్చు. మనం కట్టేయప్ప, అదే ఉందా దారమా? చూడండి, ఇదే తీసుకోండేది మనం 400 మీటర్లు. అలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనం తీసుకుని ఈ ట్రిప్సే 400 మీటర్లు. అట్లా 4 బండల్స్ కదప్ప, 5 ముక్కాలు ఎకరాకు వస్తుంది. నాకు తెలిసి 3/4 ఎకరాకు ఉంది. మల్చింగ్ పేపర్ ఎంత 3 ఇస్తా ఉండేది? 3/4 ఎకరాకు సరిపోతుందా? ఆల్రెడీ ఒక అర్థం ఉంది అక్కడ మన దగ్గర. సరే, చూడండి మొత్తం మన భాష ఆటోకి ఎక్కిచ్చేసినాం మొత్తం. ప్రజా రెడీనా? సార్ రెడీ సార్. మొత్తం ఎట్లా బక్కుచునేది, ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఇట్లున్నాం. నువ్వు కనిపిస్తావులే. ఎక్కడికి పోతా ఉండేదా? తగ్గలేదా? హాస్పిటల్కి పోయి అంటే నువ్వు ఆ మందు ఈ మందు తీసుకుంటే, లేకపోతే అగ్గారు చేస్తామా? కోడి కోసి అగ్గారు చేస్తే నీకు తగ్గిపోతుందంట. మారం గుడి దగ్గర నీ పేరు చెప్పి ఏమే ఎవరికన్నా ఇచ్చే ఒక 2000 4 కోళ్ళు తెస్తారు, కోసి వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టేయంత. అగ్గారు చేస్తామా?
2 నిమ్మకాయలు అది తెచ్చి ఒక ముగ్గేసి ఆ ముగ్గులో నేను కూర్చొని పెట్టి దిష్టి వేస్తాం పదా. ఇప్పుడు మనం తీసుకొచ్చిన మెటీరియల్ చూపిస్తాను చూడండి. ఇది చూపించు జానకిరామ్. ఇది ఎందుకు అంటే అది కాదు, అది అది ఇది చూపించు. ఇట్లా పెట్టుకో ఇట్లా. చూడండి ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనము చామంతి నాటుపోతున్నాం కదా, ఆ చామంతి నాటినప్పుడు మల్చింగ్ పేపర్ వేస్తాము. మల్చింగ్ పేపర్కు పంచింగ్ చేయడానికి ఇది తీసుకొచ్చినాను. అంటే బాగా కట్టెల పొయ్యిలో ఉండేటటువంటి నిప్పును తీసుకుని వచ్చి మనము ఇక్కడ వేసుకుంటాము. వేసుకుంటే ఆ వేడి అలాగే ఉంటుంది, దాదాపు 2 hours ఉంటుంది ఆ వేడి. అప్పుడు ఏం చేస్తాము అంటే మల్చింగ్ పేపర్ మీద కింద చూపించి ఇట్లా వేసేది 1 2 3 అట్లా. సో ఆ విధంగా పంచింగ్ చేసుకొని పోతారు. పంచింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా చేస్తామనేసి. ఇంకుంటే ఇది 5 కట్టలు తీసుకొని వచ్చినాం మనము డ్రిప్ పైప్స్. ఎందుకు అంటే ఇది రౌండ్దే తీసుకున్నాము. కొత్తది వేయాలి, పాతది వేసినాము అంటే ఎంత మనం యాసిడ్ వాష్ చేసినా ఆ హోల్స్ అనేది ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యింటే మనకు ప్రతి మొక్కకు నీళ్ళు అనేది సఫిషియెంట్గా వెళ్ళదు. కాబట్టి ఇంకా రాబోయే కాలం మనకు ఎండాకాలం కాబట్టి అందుకనే కొత్తది తీసుకొని వచ్చినాను. ఇంక ఇక్కడ చూసినారంటే ఇది ఆర్గానిక్ మాన్యూర్. నేను చాలాసార్లు చూపించినాను, ఈ పూల సాగులో ఫస్ట్ ఫేజ్లో కూడా చూపించినాను. ఇప్పుడు ఈ ఆర్గానిక్ మాన్యూర్ని మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు ఈ ట్రాక్టర్ వస్తుంది కదా, ఆ ట్రాక్టర్ వచ్చినప్పుడు ట్రాక్టర్లో వేసుకొని భూమి మీద చల్లుకొని వెళ్తాము. ఎందుకంటే మంచి ఫర్టైలిటీ బాగుంటుంది, మంచి సారం ఉండడానికి, మొక్కలకు మంచి పోషకాలు అందడానికి ఈ ఆర్గానిక్ మాన్యూర్ తెప్పించినాను. ఇంక ఇక్కడ చూస్తున్నారంటే ఇవన్నీ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఐటమ్స్. అయిపోయారా బకెట్ లేదా? ఎట్లా అనుకోలేదు ఎత్తుకోపోతారా ఎట్లా? కొంచెం కొంచెமா எடுத்துட்டு போகலாம், ஒரே வாட்டி எடுத்துட்டு போக முடியாது. ஒரு 20 kg எடுத்துட்டு போகலாంపా. చూడండి ఇప్పుడు ట్రాక్టర్, నేను అప్పుడే చెప్పినట్లు ట్రాక్టర్ వచ్చేసింది. ట్రాక్టర్ వచ్చేసింది. ఇప్పుడు దిండ్లు తొలగిస్తున్నాను. దేవా இப்போ பரவாயில்லையா, நல்லா இருக்குதா? చూడండి జానకిరాము దిగువ మంది వేసుకొని పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా కొంచెం భూమి ఫర్టైల్ కావడానికి ఆర్గానిక్ మాన్యూర్ భూమండల్ అనేసి నేను చూపిస్తూ ఉంటాను కదా, ఎక్కువ అదే వేసుకుంటాను నేను. ఈ విధంగా దిండ్లు వేసుకొని పోతారు. చూడండి ఈసారి దుక్కి బాగైంది. అదే ఫస్ట్ ఫెయిల్యూర్ మనకు చాలా పాఠాలు నేర్పించింది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇది సరిగా దుక్కి కాలేదు ఇక్కడ, కానీ ఇప్పుడు చూడండి ఫైన్గా అయింది. ఎక్కడ కానీ ఈ విధంగా కంప్లీట్ ఇంకా కింద కూడా చేయాలి. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మల్చింగ్ పేపర్ వేసేటప్పుడు చూపిస్తాను. లాస్ట్ టైం మల్చింగ్ మన ఐటీ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఏసీ లేకపోతే ఒక నిమిషం బతకలేరు. నేను కూడా అలాగే ఉన్నాను. కానీ ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఈ మట్టిలో ఎండ వాన చలి అనేది లేకుండా ఇక్కడ నాకు ఒక తెలియని స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. ఈ భూమాత యొక్క మహత్యం ఇంకేం లేదండి. ఇది క్యాప్, ఇది క్యాప్ షీట్, ఇది షీట్. ఇది వానికి ఎండికి లైట్ ఏం కావాలి వేస్తారు. ఇది ఇది హోల్డర్, లైట్ కోసం హోల్డరు ఈ క్యాప్లో వేసేస్తాం. క్యాప్లో వేస్తాము. దానిపైన ఈ క్యాప్ వస్తుంది నీళ్ళు పోకూడదు అనేసి. దాని తర్వాత ఇది వైర్ ఫిట్టింగ్ చేస్తాం. ఫిట్టింగ్ చేసిన తర్వాత లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కనెక్షన్ ఇస్తే లైట్ వెలుగుల్ల. ఇప్పుడు ఇది ఫినోలెక్స్ ఎంత 180 మీటర్స్ ఇది? ఇది 180 మీటర్స్ వైరు, FRLSH ఒరిజినల్ వైరు. ఓకే, ఇప్పుడు లైట్లు కూడా ఫినోలెక్సే.
డ్రిప్ పైపులన్నీ కనెక్షన్ ఇస్తున్నాడు మన రమేష్ జానకిరాము ఒక పక్కన. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఈ దిండ్ల మీద అంతా డ్రిప్ పైపులు వేసేస్తా ఉన్నాము క్లీన్గా, కొత్త డ్రిప్పులు చూడండి తెచ్చిండేది ఇవన్నీ కనెక్షన్ ఇచ్చి. ఈ పక్క ఆల్రెడీ డ్రిప్ కనెక్షన్ ఉంది కాబట్టి దీనికి కూడా ఉంది చూడండి, దీనికి ఇస్తాం. అక్కడ కంట్రోలర్స్ కూడా ఉంటుంది, దానికి కనెక్షన్ ఇచ్చుకొని పోతాడు. ఇప్పుడు చూడండి రమేష్ ఇస్తాడు. ఇట్లా ఇస్తాడు. ఇటు వచ్చి కంట్రోల్ కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ గేట్ వాల్స్. పేపర్ బాగానే ఉందప్పా. ఎలా చాలు ఒక పంటకే మళ్ళీ దాన్ని అయ్యాలి అంతా తూట్లు పెట్టేస్తాం మనం. సో ఈ విధంగా ఈ మల్చింగ్ పేపర్ మీద మందు వేసుకొని పోతారు. పంచింగ్లు చూపించే వీడియో తీసుకుని వెళ్ళిపోండి.